హాయ్! ఈసారి తుని పక్కన ఉన్న తలుపులంలో టెంపుల్‌కి వెళ్తామండి. ఫ్యామిలీ అంతా కలిసి. సో, ఇక్కడ ఏంటంటే మనకి స్టార్టింగ్‌లోనే కొబ్బరికాయలు, కోళ్ళు అన్నీ అమ్ముతారండి. మనం ఏం తెచ్చుకోక్కర్లేదు ఇంటి దగ్గర నుంచి. కాకపోతే మనకి నాటుకోళ్ళు అవి కావాలంటే మాత్రం మనకి హైవేలో దొరుకుతాయి. కాకపోతే కొంచెం బేరం ఆడడం మాత్రం రావాలి మనకి. సో, ఇక్కడ మనకి స్టార్టింగ్ నుంచే మనకి తుని లేడీస్ ఉంటారు వంట చేయడానికి. సో, మనం మంచిగా ముందుగా బుక్ చేసుకోవచ్చు. దర్శనం అవ్వకముందే లేదు కావాలంటే తర్వాత కూడా మనం బుక్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ప్రైస్ అనేది మనం చూసుకొని మనం సెట్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మెయిన్గా క్యాష్ అనేది క్యారీ చేయాలి. ఇక్కడ ఫోన్పే అవి ఏమి ఉండవండి. సో మన క్యాష్ మాత్రం తప్పకుండా తీసుకురావాలి. అన్నీ దొరుకుతాయి కానీ మనం ఇంటి దగ్గర నుంచి అన్నీ తెచ్చుకుంటే మంచిది. కొంచెం ప్రైస్ ఎక్కువ చెప్తారు కదా ఇక్కడ. సో కొంచెం సీజన్ టైంలో అయితే బాగా డిమాండ్ చేస్తారు. అది కూడా మనం చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక కొండ మీద ఒక అందమైన ఊరే వెలిసిందండి. ఇవిడ చాలా మహిమగల అమ్మవారని ఇక్కడ అందరూ బాగా నమ్ముతారు. సో ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వచ్చారు. అండ్ మేము ఆషాఢం మొదటి ఆదివారం వెళ్ళడం వల్ల చాలా రష్గా ఉందండి. టెంపుల్ మాత్రం అసలు ఖాళీ లేదు. ఇదివరకు ఏంటంటే మనకి స్టెప్స్ అనేవి ఉండేవి. ఇప్పుడు ఏంటంటే మంచిగా మనకి రోడ్ అనేది వేశారు. చక్కగా ఎవరైనా ఓల్డ్ వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం కూడా ఈజీగా వెళ్ళొచ్చండి. స్టెప్స్ అనేవి మనకు కొంచెం తగ్గాయి. అండ్ ఫ్యూచర్లో ఎక్సలేటర్ కూడా వేస్తున్నారంట. సో ఈజీగా మనం దర్శనం అనేది చేసుకోవచ్చు. అండ్ మాకు ఇక్కడ దర్శనం చాలా చాలా బాగా జరిగింది. అండ్ ప్రశాంతంగా జరిగింది. టెంపుల్ మాత్రం చాలా బాగా డెవలప్ చేశారండి. ఇదివరకు కన్నా చాలా బాగుంది టెంపుల్ అనేది. సో మేము దర్శనం అయితే చేసుకున్న తర్వాత కిందకు వచ్చేసామండి. కిందకు వచ్చిన తర్వాత కోడను అనేది మొక్కుకొని అక్కడే మేము వాళ్ళే హైర్ చేసుకున్నాము వంట కోసమని తుని లేడీస్ని. వాళ్ళు చాలా చాలా బాగా చేశారండి. ఇక్కడ స్పెషల్ నాటుకోడి బిర్యానీ అండ్ మనకి చికెన్ అండ్ మనకి మంచిగా చేస్తారు. చాలా చాలా స్పీడ్గా చేస్తారు. వాళ్ళ చేతిలో ఏముంటుందో 1 అవర్లో వంట అయితే అయిపోయింది. మంచిగా బాగా స్పెండ్ చేసాము. ఫ్యామిలీ అంతా కలిసి వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి అమ్మవారు దర్శనం చేసుకొని. సో మంచిగా వంట అయితే అయిపోయింది. మంచిగా అందరం తినేసాము. అండ్ అది అయిన తర్వాత ఏమొచ్చి మంచిగా దర్శనం చేసుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకొని అండ్ గుడికి అయితే మనకి ఎవరైనా రావాలనుకుంటే 5 కల్లా క్లోజ్ అయిపోతుందండి. సో ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ముందుగా వచ్చి దర్శనం చేసుకొని ఇలా మంచిగా టైం అయితే ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. ఎవరైనా రావాలనుకుంటే తప్పకుండా రండి. ఇవి చాలా మహిమగల అమ్మవారని అందరూ బాగా నమ్ముతారు. కోరిన కోరికలు అనేవి చక్కగా తీరుతాయని కూడా ఇక్కడ అందరూ బాగా నమ్ముతారు. సో తప్పకుండా ఒకసారి వచ్చి చూడాల్సిన ప్రదేశం ఇది.